शिवोऽहं शिवोऽहं इदे परमात्म चैतन्यम् इदे आत्मलस्वरूपं सर्वं शिवमयम् వినండి వినిపించండి వింటూనే ఉండండి. మహన్యాస రుద్రాభిషేకం దీని గురించి ఒక శ్రోత అడిగారు. నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి కొంత సమాచారం ఇస్తున్నాను. దీని గురించి చాలా వివరంగా విపులంగా తెలుసుకుని ఆచరించాలంటే పండితుల యొక్క సలహా కూడా తీసుకుంటే చాలా మంచిదనేది నా అభిప్రాయం. ముందుగా మోహనవాణి శ్రోతలకి హృదయపూర్వక ధన్యవాదాలు. శివోహం శీర్షికన ఈరోజు ఈ విషయం ఏమిటో విందాం. మహన్యాస రుద్రాభిషేకమును శివుడు ఆరాధనలో అత్యంత పవిత్రమైన పూజగా భావిస్తారు. ఇది చేసుకునే సమయం కూడా చాలా ముఖ్యమని ఆగమాలు శైవ సాంప్రదాయం చెబుతోంది. చేయడానికి ఉత్తమమైన రోజులు ఏమిటంటే సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు అత్యుత్తమం. ప్రదోషకాలం సాయంత్రం సూర్యాస్తమయం ముందు తర్వాత పాపక్షయానికి శ్రేష్టమైన సమయం. మాస శివరాత్రి ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి రోజు చేస్తే శుభ ఫలితం కలుగుతుంది. మహాశివరాత్రి సంవత్సరంలో అత్యుత్తమ కాలం. చేసిన అభిషేకం కోటి పుణ్యఫలం ఇస్తుందని విశ్వాసం. జన్మ నక్షత్రం రోజు వ్యక్తిగత శాంతి ఆరోగ్యం కోసం మంచి సమయం చూసుకుని కూడా చేయవచ్చు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 నుండి 6 గంటల మధ్య అత్యంత పవిత్రకాలము. లేకపోతే ప్రదోషకాలం శివారాధనకు ప్రత్యేకంగా శ్రేష్టము. ఇది సింపుల్గా మనం మహన్యాస రుద్రాభిషేకం ఎప్పుడు చేసుకోవాలి అనేదానికి సర్వం శివార్పణమస్తు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.